శతమానం భవతి శతమానం భవతి. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుటుంబ క్షేమం, సమస్య ఏదైనా చక్కని పరిష్కార మార్గం చూపడమే కాకుండా ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేస్తూ అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందిస్తున్నటువంటి మన గురువుగారు ఇవాళ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. జై గురుదత్త. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇవాళ ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమస్వాహ. సద్గురువులైనటువంటి వెంకటరమణయ్య గురువుగారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువులకు, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హైందవ సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి గురువుగారి యొక్క సంపూర్ణ అనుగ్రహము లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుందండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఎవరిది? డేట్ ఆఫ్ బర్త్ 2003 అండి, జనవరి 14 అండి. 2003 జనవరి 14. టైం చెప్పండి అమ్మా. 1:20 అండి మధ్యాహ్నం. ఎవరిదమ్మా జాతకం? మా బాబు అండి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. వర్మణికంటండి. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు మీ పాదాలు చేసుకోవచ్చు. నమస్కారాలు. శివార్పణం శివార్పణం. అమ్మా మీ పేరేంటి? బాబు గురించి గురుగారు. పర్వాలేదు, బాబు గురించి చెప్తాను, కానీ మీ నామధేయం కూడా చెప్పండి. లక్ష్మి గురుగారు. ఓకే, ఇప్పుడు బాబు గురించి ఏం తెలుసుకుంటారు? బాబు బీటెక్ పూర్తయింది గురుగారు. 4 సంవత్సరాలు పూర్తయ్యాక జాబ్ కూడా ట్రై చేస్తున్నాను గురుగారు. సంవత్సరం నుంచి జాబ్ ఏమీ లేదు గురుగారు. ఓకే, ఎక్కడున్నాడు బాబు ఇప్పుడు? బాబు అయితే ఇప్పుడు కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాడు గురుగారు. మీ దగ్గరికి వచ్చాం గురుగారు. మేము ఎక్కడికి వచ్చారమ్మా? బాబాయ్ వచ్చారండి. మీ పేట దగ్గరకు వచ్చామండి. బాబు, నేను, వాళ్ళ నాన్నగారు. చాలా సంతోషం అమ్మా, మీరు మన పీఠానికి వచ్చినందుకు మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. అప్పటి నుంచి మంత్రం ఏది ఇచ్చారు గురుగారు, చదువుతున్నాడు బాబు. ఓకే, ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా మరి? చేస్తున్నాడండి, ప్రయత్నం చేస్తున్నాడండి. ఓకే, బెంగళూరులో ఏదో కోచింగ్ అది ఇస్తాన్నారనేసి వెళ్ళాడండి. ఈరోజు వెళ్ళాడండి. ఓకే, వచ్చేస్తుంది లేండి. మీకు ఈ సోమవారం లోపే మీకు మంచి శుభవార్త మీ బాబు చెప్తాడమ్మా, చింతించవలసిన పని లేదు. 14 జనవరి 2003 కదమ్మా? 3 జనవరి 14 అండి. ఓకే, మంగళవారమే కదా? మంగళవారం అండి. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, మేషలగ్నం. నేను ఇచ్చిన మంత్రం ఎన్నిసార్లు పఠిస్తున్నాడమ్మా? పట్టించమన్నారండి గురుగారు. రోజు పట్టిస్తున్నారండి. అది సరిపోతుందమ్మా, ఇంకా వేరే పరిష్కారములు కూడా అవసరం లేదు. ఈ సోమవారం లోపే మీకు శుభవార్త వింటారు. ఓకేనా తల్లి? అలాగే గురుగారు. ఓకే, మీకు ప్రశ్న అడగాలా? అడగండి గురుగారు, చెప్తాను. ఓకే, చంద్ర భగవానుడికి ఎంతమంది భార్యలు? అంతమంది భార్యలలో ఇష్టమైన ప్రియసఖి ఎవరు? గురుగారు ఐడియా లేదు గురుగారు. సరే, చెప్పలేకపోతున్నారా? అవును గురుగారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ కాలర్ కూడా అదే ప్రశ్న అడుగుతాను. మరి మీరు అలాగే టీవీ దగ్గర సౌండ్ బాగా పెట్టుకొని కూర్చోండి, సరేనా? అలాగే గురుగారు. జై గురుదత్త. ఆశీర్వచనం గురుగారు బాబుకి. శుభం తల్లి, ఆశీర్వచనం. నెక్స్ట్ కాల్ గురువుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్కారం. అయ్యా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి.
అయ్యా మీరు టీవీ వైపు చూస్తే కాల్ కట్ అయిపోతుందండి. దయచేసి చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా టీవీ వైపు చూడొద్దు. మ్యూట్లో పెట్టేసి ఫోన్లో మాట్లాడండి. మీరు చూసే లైవ్కి ఫోన్లో మాట్లాడేదానికి కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూన్ 11, 2007. టైం చెప్పండి అయ్యా. సాయంత్రం 6:45. ఎవరిదండి జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. ఆ, చెప్పండి. జయ గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. మ్మ్. నా పేరు చేతన్. చేతన్ అంతేనా? చేతన్ అంతే గురువు గారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు, నా ఫ్యూచర్ గురించి. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి నాది బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది గురువు గారు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చేతన్ గారు? నేను మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను గురువు గారు. రైట్. 11th జూన్ 2007 సోమవారం. అవును గురువు గారు. అశ్వనీ నక్షత్రం, మేషరాశి, వృశ్చిక లగ్నం, ఏకాదశి రోజు పుట్టారు. అవును గురువు గారు. నక్షత్రాధిపతి కేతువు, రాస్యాధిపతి కుజుడు, లగ్నాధిపతి కుజుడు. చాలా మంచి జాతకం కనబడుతుంది. సర్వజితనామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసంలో జన్మించారు. మీరు చదువులో కూడా ఇంకొక 3 సంవత్సరాలు బాగా కష్టపడ్డారనుకోండి, మీరు ఊహించిన దానికంటే రెట్టింపు శుభ ఫలితాలు వచ్చే సదవకాశాలు కనబడుతున్నాయి. ఎందు గురించి అంటే రాస్యాధిపతి లగ్నాధిపతి మంగళకరమైనటువంటి అంగారకుడు కాబట్టి అద్భుతమైనటువంటి భేరీ యోగం అంటారు. అంటే విజయం సాధించడంలో ఈ జాతకులు మాత్రము సాధన గనక చేసుకుంటూ వెళితే మంచి విజయాలు వస్తాయి. జాతకంలో పెద్దగా గ్రహదోషాలు కూడా లేవు. ప్రజెంట్ సమయము, రాబోయే సమయం కూడా అంత మంచి సమయమే. మీరు కాస్త సాధన చేసుకుంటూ వెళ్ళండి చేతన్ గారు. ఓకేనా? ఓకే గురువు గారు. ఓకే, మీకు ప్రశ్న అడగాల? గురువు గారు ఇంతకు ముందు అడిగిన ప్రశ్న అయితే కొద్దిగా కష్టం గురువు గారు. ఇంకోటి ఏదైనా అడగలరా? నాకు తెలిసినంత వరకు నేను సమాధానం ఇవ్వగలను. ఓకే చేతన్ గారు, మీరు చాలా జాగ్రత్త పడుతున్నారు కదా. అంటే ఇంతకు ముందే చూసాను గురువు గారు, అందుకని. ఎక్కడుంటారు మీరు? మదనపల్లి గురువు గారు. మదనపల్లి. మీ గోత్రం ఏంటి? మంగకట్టి గోత్రం గురువు గారు. మంగకట్టి గోత్రము. చాలా సంస్కారవంతుల్లాగా మాట్లాడుతున్నారు. భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా అనుకున్న విషయాలలో తప్పకుండా విజయం సాధిస్తూ ఉండాలి. అలాంటి ఆశీర్వచనాలు మీకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. చిన్న ప్రశ్న. ధన్యవాదాలు గురువు గారు. ప్రశ్న అడగొద్దా? అడగండి గురువు గారు, నాకు తెలిస్తే నేను చెప్తాను ఖచ్చితంగా. ఓకే, తెలుగు సంవత్సరములు ఎన్ని? 60 గురువు గారు. సూపర్ ఆన్సర్. అందులో ఒక 5 చెప్పగలుగుతారా? క్రోధినామ సంవత్సరం 1, ప్లవనామ సంవత్సరం 2, ఒక్క నిమిషం అంటే వాళ్ళు ఇందులో తెలుగు సంవత్సరంలో 60 కరెక్ట్ చెప్పారు. నిజంగా కూడా ఎంత చకచక చెప్పాలి. ప్రభవ, విభవ, శుక్ల, బ్రహ్మోదూత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓకే చేతన్ గారు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. శుభం. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా ఎవరి గురించి? మా బాబు కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 1998 నవంబర్ 23 అండి. 98 నవంబర్ 23. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 47 నిమిషాలండి. సోమవారం సాయంత్రం 47 నిమిషాలండి. 4:05 నిమిషాలు. 4:47 అండి. 4:47. అమ్మా ఎవరిది జాతకం? బాబుదండి. మా 2 బాబులండి. పెద్ద బాబుదండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో పేరు చెప్పి. అమ్మగారు జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు మీ పాదాలు చదువుకుంటూ వందనాలండి గురువు గారు. శుభం. శివార్పణం, శివార్పణం, శివార్పణం. అమ్మా చెప్పండి. పెద్ద బాబుకి సంబంధాలు చూస్తున్నామండి గురువు గారు, అది రావట్లేదు. అందుకని అడుగుతామండి. సంబంధాలు చూస్తే దొరకటం లేదు, అంతే కదా? తర్వాత అండి బాబు చదివిన చదువు వేరండి, జాబు వేరండి చేస్తున్నాడు. దోషాలు ఏమన్నా ఉన్నాయని ఏమన్నా చెప్తారండి గురువు గారు? ఓకేనమ్మా. బహుధాన్యనామ సంవత్సరము, మార్గశిర మాసము, సోమవారం, పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి, మేషలగ్నం. అసలు బాబు చదువుకున్నది ఒకటి ఉన్నది, అలాగే చేసేది ఒకటి చేస్తున్నాడని మీరు చెప్తున్నారు. సత్యమైనటువంటి మాట. వారు చదువుకున్నది ఒక రకమైన చదువు అయిపోయినప్పటికి కూడా చేసేది ఒక రంగంలో సేవ చేస్తున్నప్పటికి కూడా తప్పకుండా విజయాలు సాధిస్తూ ఉంటాడు. నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి
ఒక కళయందు నైపుణ్యత ఉండదు, చతుషష్ఠి కళలయందు నైపుణ్యత ఉండేటువంటి మహర్జాతకుడు. మీరు ఏమైనా దోషాలు ఉన్నాయని అడిగారు. వాస్తవానికి సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయంట గనక ఒక చిన్న దోషం ఉంది. అసలు సంబంధాలు రావటం లేదంటే మీరు ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచి? శ్రావణ మాసం 2వ శుక్రవారం తర్వాత ప్రయత్నం చేయండి. అలాగే గురుగారు. గురు శుక్ర బలాలు అప్పుడే కలిసి వస్తాయి. పెద్దగా గ్రహ దోషాలు లేవు. మహర్జాతకుడు, మంచి అమ్మాయి వస్తుంది మీకు. ఈ సంవత్సరము బాబు విషయంలో వివాహం కూడా నిశ్చయం అవుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాదండి ద్రాక్షారామం దగ్గర ఆర్యవటం అని చిన్న పల్లెటూరు అని గురువు గారు. మరి ద్రాక్షారామం అంటే శక్తిపీఠం కదండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమ అమ్మవారికి సమర్పిస్తే ఆ కుంకుమ తీసుకున్న తల్లి మీకు మంచి కోడల్ని ఇస్తుంది కదా. అది వెళ్తాను గురుగారు. ఈ మధ్యన వెళ్ళడానికి కుదరట్లేదు గురుగారు. పిల్లల్ని తీసుకుని వెళ్ళేదానని గురువు గారు. ఎందు గురించి అంటే మాణిక్య తల్లి కదా, మాణిక్యాంబ కదా. అవునండి. మీరు కుంకుమ తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి ద్రాక్ష పండ్లు ఉంటాయి కదా, 1 కిలో ద్రాక్ష పండ్లు పెట్టేసేయండి. అమ్మవారు మీకు సంపూర్ణమైనటువంటి వరం ఇచ్చేస్తుంది. అలాగే గురువు. శుక్రవారం వెళ్ళమంటారండి? అవునమ్మా, అవునమ్మా. మీకు ప్రశ్న అడగాలా? అడగండి గురువు. ఫస్ట్ కాలం అటు అడిగారు కదండి. అడిగాను, ఫస్ట్ కాలర్కి అడిగాను. చంద్రుని భార్య 27 మంది కదండి. వావ్, సూపర్, రైట్ ఆన్సర్. చంద్రుడి భార్యలు ఎంతమంది? 27. 101% కరెక్ట్. 27 మంది భార్యలలో ప్రియ సఖిగా ఉన్న భార్య పేరేమిటి? రోహిణి. రోహిణి గురుగారు. చాలా చాలా చక్కగా చెప్పారమ్మా. చూస్తున్నారు చాలామంది భగవద్బంధువులు. అందరూ అనుకుంటారు శతమానం భవతి కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనము చెప్పకున్నా మన స్నేహితులు, బంధువులు, మిత్రులు, సహోదరులు, చూసేవాళ్ళు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా గురువుగారికి సమాధానం చెప్తారు, మనం అలాగే చూస్తూ ఉండిపోవాలని చాలామంది అనుకుంటారు. అంటే మీ దాంట్లో ఎవరు చెప్పినా మీరు అందరు గెలిచినట్టే కదా. ఎంతమంది భగవద్బంధువులు వీక్షిస్తున్నారో అంతమంది గెలిచినట్టే. అందుకే వాళ్ళకు ఒక ధీమా అన్నమాట. గురువుగారు ఒకవేళ గెలవలేని పరిస్థితులలో ఉన్నప్పుడు సంతోష్ గారు మీరు ఎవరో క్లూ ఇస్తారు, మనం గెలిచిపోతాం అనుకుంటారు. ఇక రైట్ ఆన్సర్ అమ్మా. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 28/7/1987. టైం ఉదయం 5 చెప్పండి గంటలకు. అమ్మా. టైం 5 గంటలకండి ఉదయం. ఎవరిదండి జాతకం? మా అక్కయ్య గారు అబ్బాయి అండి. అక్కయ్య గారు లేరు. అబ్బాయి పేరు వివాహం గురించి అడుగుదామని స్వామివారిని. అమ్మా, అదే అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. సుబ్బారావు. అమ్మగారు జై గురుదత్త. నమస్తే గురుదేవా. నమస్తే అమ్మా. ఆశీర్వచనాలు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శుభం తల్లి. అక్కయ్య గారి కుమారుడికి మీకు భగవంతుడు మంచి ఆశీర్వచనం ఇవ్వాలమ్మా. శుభం జరగాలి. ఈ బాబుకి వివాహపరంగా మీరు ప్రశ్న అడుగుతున్నారు. అవును స్వామి. ఓకే. మంగళవారం రోజు జన్మించాడు. ప్రభవనామ సంవత్సరము, శ్రావణ మాసము, మఖా నక్షత్రము, సింహరాశి, ధనుర్లగ్నంలో జన్మించారు. నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు, లగ్నాధిపతి గురువు. జాతక చక్రంలో రాశి కుండలిలో ఎలాంటి గ్రహదోషాలు లేవు. సమయం ఆసన్నం కావాలి. గురు శుక్ర బలాలు ఇంకొక 20-25 రోజుల తర్వాత మీరు ప్రయత్నం చేస్తే గనక బాబు విషయంలో తప్పనిసరిగా వారికి పాణిగ్రహణ అధికారము లభిస్తుంది. సుందరమైన వధువు నిశ్చయమవుతుంది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది. ఏ పరిహారము కూడా అవసరం లేదంటున్నాను. అయినా మీరు ఏదో ఒకటి చెప్తే బాగుండు అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి పసుపు ముద్దను తయారు చేయండి. గౌరమ్మ మాదిరిగా గోపురంలాగా ఉండాలి. ఆ గోపురానికి 3 కొమ్ములు ఉండాలి. అంటే 3 గోపురాల మాదిరిగా ఉండాలి. ఉండి పసుపు ముద్దను అలా తయారు చేసి బుధవారం రోజు దేవుడి గదిలో 2 తమలపాకులు కాడలు తెంపి అందులో పెట్టండి. తమలపాకులు దక్షిణము మొదలు ఉత్తరము కొన ఉండేటట్టు చూసుకోండి. అలా చేసి సర్వమంగళ మాంగళ్యే ఈ శ్లోకాన్ని ఒక 11 సార్లు చెప్పి అమ్మవారి పైన పసుపు వేయండమ్మా. తర్వాత వారికి మంచి జరుగుతుంది. శుభం. జై గురుదత్త. సరేనా తల్లి? మేము కూడా అక్కడికి వచ్చాము స్వామి. కైలాసపురం వచ్చారా? వచ్చాము స్వామి. మేము నేను ఒక్క మాట, అక్కయ్య గారు లేరు, అబ్బాయి చేసే విషయంలో ఉండడు, నువ్వు చెప్పిన అదంతా మేము చెయ్యొచ్చా? ఖచ్చితంగా మీరు చెయ్యాలనే మీకే చెప్పాను నేను. ఓకే స్వామి. ఇంకొకటి, అక్కయ్య గారి కుమారుడైనా అక్కయ్య గారు లేనప్పుడు వారికి ఇప్పుడు ఈ అబ్బాయి మీ కుమారుడని మీరు పరిగణంలోకి తీసుకోవచ్చు. మా కుమారుడని మేము పరిగణలోకి తీసుకొని నేను ఉపనయనం కూడా చేశాను స్వామి. 3 నెలలు అయింది. ఓ, చాలా సంతోషం. ఇప్పుడు వివాహం కూడా నిశ్చయమవుతుంది. వివాహానికి మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వస్తాం.
ఓకే స్వామి, ఎటు నుంచి వస్తుందో చెప్తారా ఏమన్నా కొంచెం? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అండి. ఎస్. అమ్మగారు మీ పేరేంటి? అరుణకుమారి. అరుణకుమారి గారు మీ గోత్రం ఏంటి? మూర్ఖుల గోత్రం. ఓకే, చాలా సంతోషం. అరుణకుమారి గారు కైలాసపురం ఎప్పుడు వచ్చారు? మీరు కోటి పార్థివలింగాల సమయంలో వచ్చారు. వచ్చాం ఆ రోజు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మళ్ళా నాయన ఎప్పుడు మమ్మల్ని పిలిపించుకుంటే ఆ రోజు వస్తామండి, మా చేతిలో ఏం లేదుగా. చాలా సంతోషం, చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను అరుణకుమారి గారు. చెప్పండి సార్, అడగండి స్వామి. ఎస్. బావిలో పుట్టిన అమ్మవారు పేరేమిటి? ఒక్కొక్కసారి మళ్ళీ అడగండి. కొంచెం విడదీసి అడిగితే చకచక సమాధానాలు చెప్పేస్తారు. బావిలో పుట్టిన అమ్మవారి పేరు, ప్రకాశం జిల్లా. ప్రకాశం బావిలో పుట్టిన అమ్మవారు. బావిలో లేదా చెరువులో. వాసవీదేవి. కన్యకా పరమేశ్వరి వాసవీదేవి. అరుణకుమారి గారు కాస్త ఆలోచించండి. నేను మీకు బావిలో అన్నాను, చెరువులో అన్నాను. చెరువులో తీసుకోండి, బావిలో పక్కబండి పెట్టండి. మీకు నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను సంతోష్ గారితో, అందులో మీకు అర్థము వస్తుంది, దాన్ని పట్టేయండి. సంతోష్ గారు ఆ బావిలో పుట్టింది. మీకు లలితా సహస్రనామంలో చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఆ శ్లోకం ఉంది కదా. అసలు దేవతలందరూ ఒకసారి అబద్ధమాడినరు, అది అమ్మవారికి తెలిసింది. అమ్మవారు 14 భువనాల పైన కూర్చొని అప్పుడే భోజనం చేసి తమలపాకు వేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని దేవలోకాలలో ఈ 14 లోకాలలో బ్రహ్మలు ఏం చేస్తున్నారు, విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు, ఇంత అందరిని పరిగణంలోకి తీసుకొని ఆ కాలి గోటిలో చూస్తుంది అమ్మవారు. ఓహో, కొందరు అబద్ధాలు ఆడుతున్నారు, కొందరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అప్పుడు అమ్మవారు అందరిని పిలిచి చిదగ్నికుండ సంభూత ఒక పెద్ద అగ్నిగుండం చేసింది. ఆ అగ్నిగుండం చేసినటువంటి ప్రదేశమే, ఆ అగ్నిగుండం ఎక్కడ చేసింది? ఒక పెద్ద చెరువు. పెద్ద చెరువు అంటే ఒకరిద్దరు కాదు కదండి, 30 కోటి దేవతలను పిలవాలనే. ఎందుకోసం అగ్నిగుండం చేసింది? వీళ్ళందరిని అందులో దుంకమని చెప్పాలి. ఎందు గురించి దుంకాలే? మీరు అబద్ధాలు మాట్లాడినారు. చిదగ్నికుండ సంభూత ఆ పెద్ద చెరువును అగ్నిగుండంలాగా మార్చి దేవతలందరినీ పిలిచి అందులో దుంకుమని చెప్పి అమ్మ చెప్పినాక వినరా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సుప్రీం పవర్. అలా దుంకిన తర్వాత అలా అగ్నిగుండంలో పడ్డ తర్వాత చిదగ్ని కుండ సంభూత దేవకార్య మళ్ళీ పవిత్రులను చేసి మళ్ళీ పైకి తీసింది. అదే పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్యక్షేత్రము చెరువులో అమ్మవారు. ఆ చిదగ్నిలో అమ్మవారు సాక్షాత్తు వెలిసింది. ఆ ప్రదేశం పేరే అడుగుతాను నేను. ఇంకో విషయం కూడా చెప్తాను. అమావాస్య రోజు సంతోష్ గారు ఇప్పుడు నేను చెప్పేదానికి పట్టుకుంటారండి. అమావాస్య రోజు మంత్రతంత్ర విషశల్య మూలికా చూర్ణ ప్రయోగాలు ఏదో జరిగినాయి, లేదా నరదృష్టి, నరవేదన, దృష్టి దోషము, శల్య దోషము, నానా రకాల దోషాలున్నాయి. అక్కడ బూడిద గుమ్మడికాయలు కొడితే చాలు. బూడిద గుమ్మడికాయలు ఆ ప్రదేశంలో అమ్మవారికి 11 కొడితే చాలు. అమావాస్య రోజు నాకు తెలిసి ఒక 50,000 బూడిద గుమ్మడికాయలు కొడతారండి భక్తులు వచ్చి. అంత అద్భుతమైనటువంటి ప్రదేశమే చెరువులో వెలిసినటువంటి అమ్మ ఎవరు. ఇక చివరిగా లాస్ట్, అరుణకుమారి గారు లైన్లో ఉన్నారా? ఇక లాస్ట్ నేను శ్లోకం చెప్తాను, అందులో పట్టాలండి. ఇక లేకపోతే చెప్తాను. అరుణ కిరణ జాలై రంజితాశావకాశ విద్రుత జపపటీకా పుస్తక భీతిహస్త ఇతర వరకరాడ్యా కల్హ పుల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. లలితాదేవండి. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను. బాలా త్రిపుర సుందరి అమ్మవారి పేరు. బాలా త్రిపుర సుందరి. ఆ క్షేత్రం పేరు త్రిపురాంతకం. మీకు తెలుసు త్రిపురాంతకం, మనం ఎన్నోసార్లు కూడా చెప్పాము. భగవద్బంధువులకు సమస్యలలో సతమతమవుతున్నటువంటి వాళ్ళకు ఎంత దూరం ఉన్నా సరే ఇష్టంగా, కైలాసపురం ఎంత దూరం ఉన్నా ఇష్టంగా వచ్చి ఇలా కష్టాలను దూరం చేసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి బూడిద గుమ్మడికాయలు సమర్పించండి అని. నేను త్రిపురాంతకము చెరువులో ఉంటుంది అమ్మవారు, చెరువులో. మహా అద్భుతం, చాలా అద్భుతమైనటువంటి మహాపుణ్యక్షేత్రం త్రిపురాంతకం. అమ్మ త్రిపురాంతకము బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మనస్ఫూర్తిగా అరుణకుమారి గారికి ఆశీర్వచనం. మీ కుమారుడికి మేలు జరగాలమ్మ. జై గురుదత్త. తప్పకుండా గురుగారు.
గురుగారు, కొంతమందికి కొన్ని రకాల సమస్యలు అనేవి తరతరాలు పట్టి పీడించేస్తూ ఉంటాయండి. అది వాళ్ళు జనరేషన్స్ చూస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అకాల మరణాలు ఉంటాయి. ఆ కుటుంబంలో పుట్టిన మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉంటాయి. అయితే ఒకే సంతానం ఉంటుంది. అయితే ఆడపిల్లలే లైన్గా పుడతారు, లేదా మగపిల్లలే లైన్గా పుడుతూ ఉంటారు. వాళ్ళు అన్ని సత్కర్మలే చేస్తూ ఉంటారు. వచ్చే జనరేషన్స్ అన్నీ అయ్యో మా కర్మ ఇలా ఉంది, భగవంతుడినే నమ్ముకుందాం అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి జాతకాలతో సంబంధం లేకుండా ఆ జనరేషన్తోనే ఫుల్ స్టాప్ పెట్టి తర్వాత వాళ్ళైనా బాగుపడాలి అనేలాగా చేసే ఒక మంచి పని చెప్పండి గురుగారు. వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. కాకపోతే ఎవరో చేసిన తండ్రులు తాతలు తరతరాలు, మనం 7 తరాలని మనం అంటూ ఉంటాం, మన పెద్దలు చెప్పింది. ఖచ్చితంగా కర్మను అనుభవించవలసిందే. 7 తరాలలో ఎవరో ఒకరు చేసిన ఆ తరము ఆ పాపము తరతరాలుగా అనుభవించవలసింది. దానికి పరిష్కారం అంటే దైవ మార్గం ఉంది. అదే దైవ మార్గంలో వెళుతూ ఉండాలి. అయినా కూడా ఆ కష్టాలు దూరము కాకపోవడానికి ఏంటంటే కర్మ, ఆ వంశములో అది కర్మ అనుభవించడమే. అయితే ఇంకొకటి, పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలోని శాస్త్రవచనం ఉంది. అయితే ఒకటే ఇంట్లో కూతుర్లు పుడుతూ ఉంటారు, వంశోద్ధారకుడు ఉండడు. శాస్త్రం ఏమంటుందంటే నపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. పుత్రుడు లేకపోతే మోక్షం లేదని కొన్ని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో పుత్రుడు లేకపోయినా పుత్రిక ఉన్నా కూడా ధైర్యంగా, ఒకవేళ తల్లి తండ్రి మరణించే సమయం వచ్చినప్పుడు ఆ కూతురే కొడుకులాగా మారి అన్నీ చేస్తుంది. ఏది సత్కర్మల క్రియలు అన్నీ చేస్తున్నారు. ఎందు గురించి అంటే నా కుటుంబంలో నా నాన్నగారు చనిపోయారు, నా అమ్మగారు చనిపోయారు, మా ఇంట్లో నేను ఒకటే కూతుర్ని కాబట్టి వాళ్ళకు ఉత్తమ గతులు ముక్తి మోక్షం లభించాలంటే నేను కొడుకులాగానే చేస్తానని చాలామంది ముందుకు వస్తున్నారు. ఆ రోజులలో సీతాదేవి కూడా చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అందుగురించే గయాక్షేత్రంలో నీకు ఆడవాళ్ళు కూడా పిండాలు పెట్టవచ్చు అనేటువంటిది విధి విధానాలు ఉన్నాయి. ఏ క్షేత్రంలో పిండాలు మగవాళ్ళే పెడతారు, కానీ గయాక్షేత్రంలో మాత్రం ఆడవాళ్ళు పిండాలు పెట్టవచ్చు. అందుగురించే సప్తమోక్షాలలో అయోధ్య, మధురామాయ, కాశీ, కంచి, అవంతిక, పురీద్వారావతి చేవ ఉన్నది కదా. మరి అటువంటి మహాపుణ్యక్షేత్రాలలో ఈ కర్మ ఫలితాలు తొలగిపోయి నిజంగా ఇప్పుడున్న జనరేషన్ బాగుండాలి. గత జన్మలో చేసినటువంటి తాతలు ముత్తాతలు తండ్రులు చేసిన పాపాలు పటాపంచలైపోవాలి. ఇప్పుడున్నటువంటి నేను, నా భార్య, నా అమ్మ, నా నాన్న, నా కూతుర్లు బాగుండాలని అనుకుంటే పితృదేవతలకు సంబంధించినటువంటి రుణము తీర్చుకోవడము తప్ప దీనికి ఏ యజ్ఞము ఏ యాగము అశ్వమేధ యాగాలు చేసినా కూడా ఆ రుణము తీరదు. ఓన్లీ ఒకటే రుణము తీరేటువంటి మహా అద్భుతమైనటువంటి క్రతువు ఏమిటంటే పితృతర్పణాలు. అందుగురించే మన హిందూ సాంప్రదాయాలలో తెలిసినటువంటి వాళ్ళు మాత్రము ఎక్కడ వెళ్ళినా, నదీ తీరాన వెళ్ళినా, క్షేత్రానికి వెళ్ళినా, చివరికి కాశీ క్షేత్రంలో వెళ్ళినా మీకు పిండాలు పెడతారు. మీరు పిండాలు వంశస్థులకే కాదమ్మా, మీరు దోస్తులకు, స్నేహితులకు, పెద్దవాళ్లకు, మీ యొక్క వంశంలో పుట్టని వాళ్ళకు కూడా వాళ్ళకు ఉత్తమగతులు లభించడానికి ఎంతమంది పేర్లు జ్ఞాపకం ఉన్నాయో అంతమంది పేర్లతోటి పిండాలు పెట్టవచ్చు. దాని వలన ఆ కర్మ తొలగిపోయి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ జనరేషన్లో వాళ్ళు మనకు ఆ దోషాలు రాకుండా పితృదేవతల రూపములో మనకు ఆశీర్వచనం ఇస్తారు. ఇలాంటి క్రతువులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే, ఒకటి గయా ప్రధానం, కాశీ క్షేత్రము మహాప్రధానం, అయోధ్య. మీకు మోక్షాలలో ఏది చేసినా మనకు ప్రతిఫలం వస్తుంది. అందులో గయా మాత్రము 100కు 100% వస్తుంది. అక్కడ ఆ యొక్క పితృకర్మలలో తర్పణాలు వదిలి అక్కడ ఒక మహావృక్షం దగ్గర ఆ పిండాలు లోపల గర్భగుడిలో ఇలా వదిలేస్తున్నప్పుడు నిజంగా పితృదేవతలు చూస్తారండి. నేను కొన్ని విధానాలు చూసినా కాబట్టి చెప్తున్నా. అది చేసి అక్కడ అన్న సంతర్పణ చేయాలి. అన్న సంతర్పణ నువ్వు 10 మందికా 50 మందికా 1000 మందికా ఆ గయాక్షేత్రములో కాశీ క్షేత్రములో అన్న సంతర్పణ ఎవరైతే చేస్తారో మన పితృదేవతలు చేసినటువంటి పాపాలు పోయి ఆ పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అంతే తప్ప జ్యోతిష్య శాస్త్రం దగ్గరికి వచ్చి నవగ్రహ పూజ చేసుకోండి, మహన్యాసం చేసుకోండి, రుద్రాభిషేకం చేసుకోండి, నారాయణ నాగబలి చేయండి, ఆశ్లేష బలి చేయండి, లేదా మన శివుడికి అభిషేకం చేయండి, రుద్రహోమం చేయండి, చండీ హోమం చేయండి, ఏ హోమాలు చేసినా ఈ పుణ్యం అలాగే ఉంటుంది. కానీ ఆ కర్మ మాత్రం అనుభవించవలసిందే. అలాంటి కర్మలు తొలగిపోవాలంటే పితృ రుణము తీర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి మహాక్రతువు అదే. అందుగురించే మీకు శాస్త్రాలు పురాణాలు ఏం చెప్తాయంటే, ఒక 100 యజ్ఞాలు చేయకు, 100 దేవాలయాలు దర్శనం చేసుకోకపోకు, నీ ఇష్టం అది అంతే. తర్వాత నువ్వు ఏ నదులలో స్నానము చేయకు, కానీ మీ పితృదేవతల అనుగ్రహము లభిస్తేనే ఆ వంశము నిర్వంశము కాకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వాళ్ళు బాగుంటారు. రాబోయే తరాలకు కూడా మనం ఆ పుణ్యాన్ని అప్పగించి వెళ్ళొచ్చు. ఎందు గురించి మన పితృదేవతలు మనమే చేసుకోగలుగుతాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నీవు వెళ్ళి నమస్కారం చేసుకోలే, నీవు వెళ్ళకపోతే కోట్ల మంది వెళ్తారు కదా.
కానీ అదే నీ కుటుంబంలో నీ పితృదేవతలకు నీవు చేయకుంటే పక్కవాడైతే చేయడు కదా. అందుగురించే పితృలోకం అనేది సపరేట్ లోకం ఉంటుంది. ఆ పితృ రుణము తీర్చుకోవాలంటే ఇదే ప్రధానం. కాల్స్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. టీవీ వైపు చూడకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. పాప గురించి తెలుసుకున్నానండి. పాపది 2003 ఆగస్టు 20 అండి. తను ఒక కెరియర్ ఎలా ఉంటుంది, టైం అమ్మా, టైం చెప్పండి. జాబ్ వివాహం ఎలా ఉంటుందో అడుగుదామని గురువు గారిని. అమ్మా టైం చెప్పలేదు మీరు. టైం మార్నింగ్ 6 to 7 లోపు అండి. పాప పేరు చెప్పి ఇప్పుడు మాట్లాడండి గురువు గారితో. ఉమాశ్రీ అండి, పాప పేరు ఉమాశ్రీ. అమ్మగారు జయ గురుదత్త. జయ గురుదత్త శ్రీ గుప్తా గురువు గారు. మీ అమ్మాయి గురించి విన్నాను మళ్ళీ ఎందుకు. 20వ తేదీ 8వ నెల 2003 బుధవారం. కృష్ణాష్టమి. అవునండి, కృష్ణాష్టమి. స్వభానునామ సంవత్సరము, కృత్తికా నక్షత్రము, 2వ పాదము, వృషభ రాశి. ఇప్పుడు అడగండి అమ్మా, ఏం తెలుసుకుంటారు? ఏమ్మా? మేషరాశి కదా, వృషభ రాశేనండి తనది. అంటే మీరు చెప్పిన సమయము 6 నుంచి 7 అన్నారు, అది ఉదయం చెప్పారు చూడండి. ఉదయం. అయితే ఇక్కడ బాగా వినండి. 6 గంటల 10 నిమిషాలకైతేనేమో కృత్తికా నక్షత్రము 1వ పాదము మేషరాశి కిందికి వస్తుంది. 6 గంటల 15 నిమిషంల నుండి 2వ పాదములో కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి 2వ పాదము వృషభ రాశి కిందికి వస్తుంది. అయితే ఇక్కడ మీరు సందిగ్ధంలో పడకుండా నేను 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. మేషరాశ వృషభ రాశ రెండిట్లో ఏదో ఒకటి క్లియర్గా చెప్పేస్తాను. అమ్మాయి పేరు శ్రీ అండి. ఉమాశ్రీ. ఓకే. గోత్రం ఏందమ్మా? పైల గోత్రం గురుగారు. రైట్. అమ్మాయి చామనఛాయ రంగులో ఉండి మెడ మీద పుట్టుమచ్చలు ఉండి అరచేతిలో కనుక పుట్టుమచ్చలు ఉంటే ఒక రాశి తీసుకోండి. అమ్మాయి తెలుపుగా ఉండి కాస్త అతి తెలివిగా, అంటే అన్ని రంగాలలో కూడా బాగా తెలివితేటలు ఉంటే ఒక రాశి తీసుకోండి. అమ్మాయి తెల్లగానే ఉంటుందండి. అరచేతిలో పుట్టుమచ్చ కూడా ఉంది. ఇక్కడ నుదురు పక్కన ఎడం చేతి పక్కన కన్ను పక్కన కూడా పుట్టుమచ్చ ఉంటుంది. ఎడం చేతి పక్కన ఎడమ కన్ను పక్కన. ఎవరున్నారండి పక్కన? బీటెక్ 4th year అండి. ఇప్పుడు మీ పక్కన ఎవరున్నారు? మా వారు ఉన్నారు. భయంతో పంచుకునే మా వారే ఉన్నారు, ఎవరు లేదు. అంటే భయం ఎవరిది? భయం ఎవరికి? మీ వారంటే భయమా, నేనంటే భయమా? కంగారు అనిపిస్తుంది నాకు. బీపీ ఉంది కొంచెం, మాట్లాడితే కొంచెం కంగారుగా అనిపిస్తుంది. ఏం లేదు తల్లి, దీర్ఘ సుమంగళి భవ. మీ వారంటే భయపడొద్దు అనే పతిదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు ఆ మహానుభావుడు. మీరు మహాలక్ష్మిలాగా పుణ్య దంపతులు ఇద్దరు కలిసి బంగారు తల్లి మంచి కూతుర్ని కన్నారు కాబట్టి అమ్మాయిది వృషభ రాశి తీసుకోండి. రైట్. ఇప్పుడు మీకు సూటిగా ఒక ప్రశ్న, ఆ ప్రశ్నలో మీరు గెలవాలి. తర్వాత ఈ జాతకం గురించి చెబుతాము. మీ శ్రీవారి పేరేంటి? మీ శ్రీవారి పేరు? మీరు చెప్పొద్దంటారు కదా, నేను చెప్పను. ఆయనకే ఇస్తాను, మాట్లాడుకోండి. మీరు చెప్పట్లేదు. అప్పటి నుంచి నేను వింటాను, ఎప్పుడు మీ ప్రోగ్రామ్ వింటాను. ఫస్ట్ మీరు అమ్మవారు పూజ చేయించారు కదా, శంకు, అమ్మవారు, వినాయకుడు అన్ని. అవునండి. సీతం దగ్గర అన్ని తెచ్చుకున్నాను గురువు గారు. చాలా సంతోషం. నిజాంపేటలో ఉంటాము. రండి రండి. అప్పుడు చేయించాం. మన శివాలయం దానికి అనుకున్నాం కానీ పట్టలేకపోయాను, ఎందుకనో మరి అర్థం కాలేదు. రండి అమ్మ, ఒకసారి కైలాసపురం కూడా రండి తల్లి. సరే గురుగారు, తప్పకుండా వస్తాను. ఇప్పుడు అమ్మాయి గురించి ఏం తెలుసుకుంటారు? వృషభ రాశి, సింహలగ్నం. అది తను ఎలా ఉంటది, తను జాబ్ ఎలా ఉంటది, కెరియర్. నాకు అయిన సంబంధం ఉంది, అన్నయ్య గారు అబ్బాయి చేసుకోవచ్చా, మీరు ఎలా చెప్తారో గురుగారు. రమ్మంటే నేను అక్కడికి వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు రెండవ జాతకం చూడకూడదు కాబట్టి అన్నయ్య గారి అబ్బాయి కాదు గురుగారు, పాపదే. అన్నయ్య గారి అబ్బాయికి చేసుకోవచ్చా అనేది నేను 2 జాతకాలు చూడాలి కాబట్టి మీరు కార్యాలయానికి రావాల్సిందే. నెంబర్ 1. అమ్మాయి విషయంలో మాత్రము ఆవగింజంత దోషాలు లేవు, మంచి జాతకురాలు, ఎదుగుదల బాగా ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ అద్భుతంగా ఎదుగుతూ ఉంటుంది, ఏమి టెన్షన్ లేదు. కుజదోషం అనేది భయపెట్టారు గురుగారు, ఏమన్నా ఉంటుందండి? ఒక్క నిమిషం. తనుస్థానం ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం, సప్తమం, అష్టం. రైట్. అమ్మాయికి కుజదోషం కూడా వర్తించదమ్మా. లేదు కానీ గురుగారు, ధన్యవాదాలు గురుగారు. నేను 3 రోజుల నుంచి ఎవరో గబుకుని అనేసారు. అంటే మొన్న అన్నయ్య వాళ్ళు వచ్చారు, అడుగుదామని పాపని అని చెప్తా అంటే ఎవరో గబుకుని ఇలా అనేప్పటికీ అసలు మామూలుగా లేదు మాట. బాధపడుతుంది. నాకు చాలా ఆశ అప్పటి నాగే ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా చెప్పుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఒకవేళ ఇలా ఉంటే ఒకవేళ ఎలాగే అని భయంతో
4 రోజుల నుంచి భయంతో ఉంది. లేదు కదా గురుగారు. అది ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అయితే. సంతోషంగా ఉన్నాను. చాలా సరే అయిపోయినట్టు అనుకుంటున్నాను. ఇంకా మీకు గుడివాసం లేదు అని చెప్పారు కాబట్టి. సరే, మీకు సూటి ప్రశ్న. నవగ్రహ దేవతలలో కుజగ్రహము ఏ దిక్కు ఉంటుంది? ఆ కుజ భగవానుడు ఏ దిక్కు చూస్తాడు? కుజ భగవాన్ గురుగారు ఐడియా లేదు. ఇప్పుడు నాకు కంగారులో కూడా నేను చెప్పలేకపోతున్నాను. నేను అయితే పరిష్కారం చేస్తాను. నేను సింపుల్ ప్రశ్న అడిగానండి. కుజ భగవానుడు నవగ్రహాలలో ఏ దిక్కు చూస్తాడు? ఏ దిక్కు చూస్తాడు? ఎన్నో గ్రహం? 8వ గ్రహం అనుకుంటున్నాను. ఎవరికండి? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ అక్కడే ఉంది ఆన్సర్. కానివ్వండి తల్లి. సూర్యుడు అటు తిరిగి ఉంటాడు. 7వ గ్రహం గురుగారు. అయ్యయ్యో, ఇప్పుడు శ్లోకం చదివావు కదమ్మా. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ అక్కడ కాగిగా ఆదిత్యుడు అంటే సూర్యుడు, నెంబర్ 1 గ్రహము. సోమాయ, సోముడు అంటే చంద్రుడు. 3వది మంగళాయ అంటే ఎవరు? మంగళుడు కుజుడు 3వ గ్రహం. 3వ గ్రహం. మరి నువ్వు 7 అంటున్నావు. 3వ గ్రహం గురించి. ఓకే, ఆశీర్వచనం తల్లి. జయ గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే అండి. చాలాసేపు అవుతుందండి కలిపి మేము. హలో అమ్మా, నాకు వినిపిస్తోంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మాదేనండి. మాకు 60 సంవత్సరాలు వచ్చినాయండి. నేను 2 సార్లు వచ్చిన. జై 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 దత్త, జై జవాన్, జై కిసాన్. గురువు గారి చిటకోటి వందనాలు. అమ్మా జై గురుదత్త తల్లి. మీ వయస్సు 60 సంవత్సరాలు. మీ పేరేంటమ్మా? నా పేరు సరోజన గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హన్మకొండ గురువు గారు. నేను ఆ రోజు మూల నక్షత్రం వచ్చినా, మళ్ళీ మొన్న వచ్చినా, మొన్న 3 పూజ కూడా తీసుకున్నా గురువు గారు నేను. చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఇల్లు చిన్నగా ఉన్నది, వాస్తు లేదు. మా వారు ఆర్టీసీలో డ్రైవర్ ఉండేది. డ్యూటీలు నాటడానికి వచ్చి చనిపోయింది. 2 అమ్మాయిలు. ఎవరికైనా గట్లనే 10,000 5,000 ఇస్తే ఎవరు ఇస్తలేరు గురువు గారు నాకు. మరి ఎందుకు ఇస్తున్నావు? బంద్ చేయరాదు? మరి లేవు, ఇక అయిపోయినాయి. లేవు, అవి ఎవరు ఇష్టం లేరు నాకు. పిల్లలు కూడా ఏం పెట్టడం లేరు ఎవరు. అమ్మో, నీ చేతిలో డబ్బులుంటే ఆగాయన్నమాట. అవును గురుగారు. వచ్చిన గురుగారు 3వ వారం వచ్చిన గురుగారు నేను. కైలాసపురం వచ్చావా? 2 సార్లు వచ్చిన గురుగారు. చాలా సంతోషం, చాలా సంతోషం. మా చెల్లె కొడుకుని తీసుకొస్తానని చెప్పిన అబ్బాయి అప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు అబ్బాయి వచ్చి ఇక్కడికి వస్తానని చెప్పిండు. అప్పుడు మీ దగ్గర అది అసలు ఆగుతలేదు. అంటారు గురుగారు, నాకు అనవస్తలేదు. ఏం కాదమ్మా. మీ మనస్సంకల్పితాలు నెరవేరుతాయి. ఈ ముడుపు పూజా కార్యక్రమం కూడా వచ్చే సోమవారము మాస శివరాత్రి కలిసి వస్తుంది కాబట్టి లాస్ట్ వారము కిందికి వస్తుందమ్మా. భగవద్బంధువులకు మొదటి వారం నుంచి కట్టినటువంటి భగవద్బంధువులు ప్రతి వారంలో ఎవరెవరైతే ముడుపు పూజలో పాలు పంచుకున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా రేపు వచ్చే సోమవారము సంపూర్ణం కాబోతుంది. ఆ తదనంతరం మీకు సత్ఫలితాలు రావాలని మనమందరము ఆ భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ మనం ప్రార్థన చేద్దామమ్మా. చాలా అద్భుతంగా. గురుగారు, మా ఇంటి దగ్గర భూమి ఉండగా అమ్మేసినాము. అమ్మాయి పెళ్లికి అమ్మేసిన. ఇంకో 20 గుంటల భూమి ఉన్నది. అది ఏటా అయితే లేదు. అమ్మదామంటే ఇంటికాడ ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కూడా నాకు రాణిస్తలేరు గురుగారు మా ఆడబిడ్డలు ఉండి. నీ కడుపు చల్లగా ఉండా. నువ్వు ఒకటి లింక లేకుండా దీనికి ఇది మాట్లాడుతున్నావు, దీనికి ఇది మాట్లాడుతున్నావు. నేను ఏం ఆన్సర్ చెప్పాలని నాకు అర్థమవుతలేదు. అయినా కూడా నీకు ఇచ్చే ఆడపడుచులు ఇబ్బంది పెట్టకుండా నీకు రావాల్సినటువంటి ఆ భూమి విషయంలో భగవంతుడు నీకు సహకరించుగాక. నువ్వు కైలాసపురంలో అడుగుపెట్టినందుకు నీకు మంచి జరుగుతుందమ్మా. ప్రయత్నం చేయి. జై గురు దత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. టీవీ వైపు చూడొద్దు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1976 అమ్మా. 1976 జనవరి 30. జనవరి 30. ఓకే. టైం చెప్పండి అమ్మా. ఉదయం 5 నుంచి 6. ఉదయం 5 నుంచి 6 గంటల. ఎవరిదమ్మా జాతకం? 5 నుంచి 6 గంటల వరకు అండి. అమ్మా ఎవరిది జాతకం? నాదేనండి, నాదే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారు చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఆశీర్వచనాలు. శుక్రవారమా మీరు పుట్టింది?
అవును గురుగారు. రాక్షస నామ సంవత్సరము పుష్యమాసము ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి. ఏం తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకో గురుగారు. అదే తల్లి, నీ గురించే, జాతకం కూడా నీదే. ఏ విషయంలో మీకు ఏం మంచిగా ఉండలేదు గురుగారు. అసలు మనశాంతి కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్యన భార్యాభర్త ఇద్దరి మధ్య సఖ్యత కూడా లేదు గురుగారు. కోపం ఎక్కువ మా ఆయనకి. నీకు తక్కువ ఉందా? ఎలా ఉంటది ఏం లేదు, ఇప్పుడు కూడా మంచిగా ఉండలేదు ఎప్పుడు అని. ఓకే, విజయలక్ష్మి జయలక్ష్మి మీ పేరు? నా పేరు జయలక్ష్మి గురుగారు. అయితే నాన్నగారు స్కూల్లో విజయలక్ష్మి అని పెట్టారు. ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటి. మా ఆయన పేరు అదే వచ్చిందని పేరు బి తీసేశారు గురుగారు. ఒక్క నిమిషం, నువ్వు సత్యమైన మాట చెప్పు. నీకు కోపం లేదా? గురుగారు కొంచెం గురువుగారి దగ్గర. అమ్మో, నిజంగా కూడా అసలు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవడానికి చిన్న కారణం ఇక్కడ వాస్తవానికి. నిజంగా కూడా మీరు కొన్ని మాటలను మీరు తగ్గుముఖం పట్టించాలి, మీ వారు కూడా కొంత తగ్గుదలగా ఉండాలి. అప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సఖ్యతగా ఉంటారు. అలాగే మీకు రాబోయే రోజులలో మంచి జరగాలంటే మీరు ఒక చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకోండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ నుంచి. ఎక్కడుంటారు? ఇక్కడ కుకుడుపల్లి. కుకుడుపల్లిలో మీకు విజయదుర్గ అమ్మవారి దేవాలయం ఉంది, గుర్తుపడతారా? అంటే ఇక్కడ ముసాపేటు అంటే ఉంటుంది కదా. ఆహా, కనకదుర్గ ఆలయం మీకు దగ్గరలో ఎక్కడుంది? ఇక్కడ నల్లపోచమ్మ గుడి ఉంది, ముత్యాలమ్మ గుడి ఉంది కదా. ఆహా, కనకదుర్గమ్మనే కావాలి. చిత్తారమ్మ గుడి ఉంది. కనకదుర్గమ్మనే కావాలి. ఫేజ్ 6లో ఫేజ్ 6 అట. చూడాలి గురువు కానీ అంటే అది అమీర్పేటలో ఉంది. అమీర్పేట్. ఓకే, అమీర్పేటలో మంగళవారం కాకుండా, మంగళవారం అయితే అక్కడ మీకు నీ ముఖం కూడా చూడరు, నిన్ను నూకేస్తారు, నిన్ను దొబ్బేస్తారు, అసలు నీకు తీర్థం కూడా దొరకదు, నీకు ప్రసాదం కూడా దొరకదు. మంగళవారం కాకుండా మిగతా రోజులలో అమ్మవారికి సంపూర్ణంగా వెండి పుష్పాలు కుంకుమలో ముంచి అక్కడ అర్చన చేస్తారు. ఆ అర్చన చేయించుకోండి. వెండి పుష్పాలు ఎక్కడ దొరుకుతాయి గురుగారు? నువ్వు తీసుకోపో. అదే ఎక్కడ దొరుకుతాయి అంటున్నా. మీకు అక్కడ గవని నాకేం తెలుసమ్మా. అలా చేపించి నీ మనస్సంకల్పితము ఒకటి భార్యాభర్తల మధ్యలో సఖ్యతగా అమ్మను కోరుకోండి. ఎందు గురించి అంటే కష్టాలను దూరం చేయాలి అన్యోన్య దాంపత్యములు అంటే ఆ అమ్మ ప్రధానంగా మనకు వరమిస్తుంది. అందుగురించే దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దిదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య అన్నారు. మీకు దారిద్ర్యాలు దుఃఖాలు కష్టాలు పోవాలంటే కుంకుమలో ఈ రజిత పుష్పాలు అంటే వెండి పుష్పాలను ముంచి అర్చన చేస్తే కనుక ఎవ్వరికైనా మంచి జరుగుతుంది దాంపత్యంలో. శుభం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్. మేడం జై గురుదత్త అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కన్యా రాశి. మాట్లాడండి. హస్త నక్షత్రము కన్యారాశియా? పెద్ద అబ్బాయి. గురుగారు నమస్కారం. గురుగారు నీ పాదాలకు చెరుకోటి నమస్కారం గురుగారు. ఓకే, గురుగారు మాట్లాడుతుంటే ఎంత ఆనందం ఉంటుంది చూడండి. గురుగారు మేధా దక్షిణామూర్తి పటం చూసుకుంటా గురు మంత్రం చదువుకున్నా గురుగారు నేను ఇప్పుడు 3 సార్లు. మేధా దక్షిణామూర్తి పటం చూసుకుంటూ గురువుగారు మంత్రం చదివితే ఫోన్ కలిసిపోయింది. ఓకే, ఇంట్లో నా హౌస్ వైపుగా ఉంటాను. ఫోన్ కలిసింది గురుగారు. నాకు 3 సార్లు మంత్రం చదువుకున్నాను. గురుగారు మంత్రము ఫోన్ కలిగింది గురుగారు. ఇప్పుడు గురువుగారు మంత్రాన్ని ఈ రకంగా వాడుతున్నారు. చదువుకున్నా గురుగారు. దక్షిణామూర్తి ఫోటో చూసుకుంటా గోడకు. ఓకే, కలవాలా గురుగారితో మాట్లాడాలా, లైవ్ కలవాలని అనుకున్నా మేడం. సంతోషము. నేను బాధలో ఉన్నా అని చెప్పను. ఉన్నా గురుగారు. నేను సూపర్ మాట అండి. నేను నిన్ననో మొన్ననో చెప్పాను. ఏమని చెప్పానంటే మహాదేవుడి ఆలయానికి అమ్మవారి ఆలయానికి వైష్ణవ క్షేత్రాలు కావచ్చు ఏ క్షేత్రం పైన కష్టాలు చెప్పకూడదు. కానీ మన భగవద్బంధువులు వెళ్ళగానే కష్టం చెప్పుకుంటారు. అలా చెప్పడం వలన తదాస్తు దేవతలు మళ్ళీ తదాస్తు అంటారు. ఆ దేవాలయంలో తదాస్తు దేవతలు తదాస్తు అనగానే ఆ దేవుడు కూడా తదాస్తు అంటాడు. మరి ఎలా గురువుగారు కష్టాలు పోవాలంటే? కష్టాలు భగవంతుడు ఇచ్చాడా? మనం కొని తెచ్చుకున్నాము. అటువంటప్పుడు ఆ దేవాలయ ప్రాంగణంలోకి పాదో ప్రక్షాళన చేసుకున్న తర్వాత నీవు వెళ్ళి ఎలాంటి మొర పెట్టుకోవాలంటే, స్వామి నా కుటుంబాన్ని సంరక్షించు. కష్టము అనే పదం రావద్దు అక్కడ. నా కష్టాలను దూరం చెయ్యి అని కూడా రావద్దు. కష్టము అనగానే తదాస్తు అంటారు. అందుగురించి కొంతమంది భక్తులు మారారు. ఇప్పుడు కష్టం ఉన్నా సరే స్వామి నా కుటుంబాన్ని సంరక్షించు, నాకు మంచి దారి చూపించు, నన్ను రక్షించు చాలు ఆయనకు అర్థమైపోతుంది.
మనల్ని సృష్టించిన వాడికి మనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఇప్పుడు ఏమి కర్మ అనుభవిస్తున్నాడు, ఏమి కష్టాలు ఉన్నాయి వారికి తెలియదా అండి? మహాదేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? మీకు విషయం చెప్పాలా, మహాదేవ అని 3 సార్లు పలుకుతే చాలమ్మా. మహాదేవ మహాదేవ మహాదేవ. మీరు మామూలుగా ఫోన్లలో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు హలో 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 అని మాట్లాడతారు కదా, మహాదేవ అని పలకండి. మహాదేవ అనగానే శివుడి నామాలలో మహాదేవ అనగానే మహాదేవుడికి ప్రీతికరమైనటువంటి నామం. అలా 3 సార్లు అంటే చాలు, నీ కష్టాలేందో అన్నీ నాకు తెలుసు. ఆయన ఆజ్ఞలేంది చీమ కూడా గుట్టదు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్. అందుగురించే కష్టము అనే పదము దేవాలయ ప్రాంగణములో ఎవరు పలకకూడదు. ఇది ప్రధానం. అమ్మగారు విన్నారు, అలాగే అన్నారు. నీకు ఇప్పుడు నేను కూడా అన్నా, నీకు మంచి జరుగుతుంది, శుభం. అడుగు తల్లి. హస్తా నక్షత్రం కన్యారాశి ఎవరిది? పెద్ద అబ్బాయి గురువుగారు. నేను ముడుపు పూజలో కూడా 5వ వారంలో పాల్గొన్నా గురువుగారు. కార్యాలయానికి ఫోన్ చేసిన గురువుగారు, కార్యాలయానికి ఫోన్ చేసి. చాలా సంతోషం. ఇప్పుడు వచ్చే సోమవారం లాస్ట్ అమ్మా. మ్యారేజ్ కావాలి. చాలా చాలా గొప్పగా జరుగుతుంది. హస్తా నక్షత్రం కన్యారాశి. శ్రావణ మాసంలో ఈ జాతకులకు వివాహం నిశ్చయం అయిపోతుంది తప్పకుండా. మన కైలాసపురంలో ఉన్నా గురువుగారు, నేను పరివారంలో ఉన్నాను. చాలా సంతోషం అమ్మా. శివ పరివారంలో ఉన్నటువంటి మీ కుటుంబానికి మహాదేవుడు సంరక్షించుగాబా సంరక్షించుగా. సందేశం గురువుగారు. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఇంట్లో ఉంటే ఒక రకంగా మెంటల్ గా అయితే గురువు. ప్రతిరోజు ఏదో ఒక గుడికి, ఏ వారం ఆ వారం గుడికి పోవాలని నాకు ఇష్టం గురువుగారు. ఓకే. కానీ నీకు కాళ్ళ నొప్పులు అంటావు కదా, నీ ఇష్టం అని సారు స్కూల్కి వెళ్తాడు మా వారు. ఓకే. నిన్న బుధవారం గణపతి గుడికి పోయేసి వచ్చిన, ఈ రోజు బాబా గుడికి పోయేసి వచ్చిన. మామూలుగా గుడికి ప్రతిరోజు ఏ వారు గుడికి వెళ్ళొచ్చినా వెళ్ళకొట్టే నాకు డౌట్ గురువుగారు. రోజు గుడికి పోతే కష్టాలు వస్తాయి, అది ఇది అనిపిస్తుంది నాకు గురువుగారు. ఈ మధ్య కొత్త అలవాటు అయింది సంతోష్ గారు. ఏమని తెలుసా, పక్క వాళ్ళు చుట్టుపక్క వాళ్ళ ఒక ఏం పనులు ఉండే కదమ్మా. ఏం పనులు ఉండేసరికి మనమే రోజు దేవతామూర్తులకు పూజ చేయడము, క్రతువు చేయడము, దీపారాధన వెలిగించడము, పుష్పాలు చేయడము, పంచోపచారాలు, షోడశోపచారాలు ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా కష్టాలు వస్తాయి కదా. ఆవిడ చూడు అన్ని పూజలు చేస్తుంది, రోజుకో గుడి పోతుంది, అన్ని గుళ్ళు ఎక్కువ సార్లు పోతుంది కాబట్టి కష్టాలు వస్తున్నాయని చెప్పి కొత్త మార్పులు వచ్చినాయి ఇప్పుడు జనాల లోపల. చూడు మనం ఏ గుడికి పోతలేం, లేవంగానే కుడిదిలాగా మన బర్రె కనుక కుడిది తాగుతా చూడు, అలా కుడిదిలాగా ఛాయ్ తాగుతున్నాం హాయిగా. లేవంగానే టీవీ పెట్టుకుంటున్నాము, సీరియల్స్ చూస్తున్నాము, టిఫిన్ చేస్తున్నాము, చక్కగా తింటున్నాము, పంటున్నాము, ఫోన్లు, ఇన్స్టాగ్రాములు, వాట్సాప్లు, మనకి ఏ దేవుడు లేడు, ఏ పూజ లేదు, ఎంత బాగున్నాం అనేటువంటి ఆలోచనలో పడుతున్నారు జనాలు. కానీ చివరికి ఎప్పుడైనా సరే మరణము సమయంలోనన్నా భగవంతుణ్ణి ఒక్కసారన్నా జ్ఞాపకం చేస్తారట నాస్తికుడైనా సరే. ఎందు గురించి అంటే ప్రాణం పోయేది కర్ణంలో నుంచి పోతుంది. మనకు ఉన్నటువంటి రంధ్రాలలో కర్ణములో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. మరి ఆ సమయంలోనైనా సరే కనీసం రామా, కృష్ణ, శివ ఏదో ఒకటి అంటాం కదా. అయితే ఇక్కడ ఆవిడ అడిగినటువంటి పదములో ఎలాంటి అర్థం ఉందంటే, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు దగ్గరగా గనక ఉంటే రోజు ఒక గుడికి తప్పనిసరిగా వెళ్ళొచ్చు. నీకు దేవాలయము, ఆలయము అంటే అర్థం ఏమిటంటే మనకున్నటువంటి అప్రశాంతత, అంటే మనకు మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయి గనక ఉంటే దేవాలయ లోపలికి వెళ్ళగానే తెలియని అనుభూతి కలుగుతుంది. ఎందు గురించి అంటే అక్కడ దేవతామూర్తులు ప్రతిష్ఠించుకొని కూర్చొని ఉంటారు. యంత్రబలం ఉంటుంది, మంత్రబలం ఉంటుంది, స్థానబలం ఉంటుంది కదా. ఎన్నో పూజాది క్రతువులు, యజ్ఞయాగాదులు రోజు ఆ దేవదేవుడికి అభిషేకం చేసిన ఆ ఫలితం ఉంటుంది. అందుగురించే దేవాలయాలకు వెళ్ళాలి. మీ ఇంట్లో దేవుడి గది లేదా? ఉంది కదా, మరి ఎందుకు పోతున్నావు? ఒక నదీ తీరాన, ఒక సముద్ర తీరాన, ఒక మహాపుణ్యక్షేత్రము, ఒక ఇంటిలో, ఒక దేవాలయంలో, మరి ఇవన్నీ దేవతలకు సంబంధించిందే కదా. మరి ఎక్కడెక్కడ పుణ్యం ఎక్కువ వస్తుంది అనేది మీకు ఖచ్చితంగా చెప్తుంది. దేవాలయంలో ప్రతిరోజు వెళ్ళొచ్చు మీరు. ఆదివారం ఒక అమ్మవారు, సోమవారం శివుడు, మంగళవారం మళ్ళీ అమ్మవారు పెట్టుకో, ఆంజనేయ స్వామి పెట్టుకో, బుధవారం గణపతి పెట్టుకో, లేదా అయ్యప్ప స్వామి పెట్టుకో, గురువారము దత్తుడు పెట్టుకో, శుక్రవారం అమ్మవారు పెట్టుకో, లేదా శనివారము వెంకటేశ్వర స్వామి పెట్టుకో, లేదా ఆంజనేయ స్వామి, లేదా మళ్ళీ ఆదివారం. ఇలా రోజుకొక వారము మీ దగ్గర పరిసర ప్రాంతంలో. దూరము రోజు పోవాలంటే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా దేవాలయంలో అడుగు పెట్టాలి. రోజు అంటే నుదుట రాసి ఉండాలి. ఇది రాసి పెట్టుకోండి. ఏమమ్మా, తిరుమల క్షేత్రము అంత గొప్పది, శ్రీశైల క్షేత్రం ఇంత గొప్పది, వేములవాడ క్షేత్రం అంత గొప్పది. వేములవాడలో ఉన్నటువంటి భగవద్బంధువులు లక్షల మంది ఉన్నారు. అదే వేములవాడలో తిరుమల కొండ కింద తిరుపతిలో కొన్ని లక్షల మంది నివసిస్తూ ఉంటారు. అంతే కదా. మరి ఇన్ని లక్షల మంది రోజు స్వామివారి దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా. అంటే నుదుట రాతలో లేదు.
ఆ అమ్మ నుదుటి రాతలో ఉంది కాబట్టి రోజు ఒక దేవాలయానికి వెళుతూ ఉంది కాబట్టి దేవుడికి దగ్గర అవుతుంది కాబట్టి ఆమె అదృష్టవంతురాలే. ఇంతెందుకండి, నేను వెళ్ళను. రోజు వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? ఇంట్లో పీఠం ఉంది, దేవతార్చన చేసుకుంటాము, సాలగ్రామ పూజ, శివుడు అభిషేకం చేస్తాము. మా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. సుమారుగా నెలకు ఒకసారి కూడా వెళ్ళను. అంటే నా నుదుటి రాతలో లేదు. ఇంత పెద్ద కైలాసపురం మనం అందరం కలిసి నిర్మాణం చేస్తున్నాం కదా, మరి రోజు వెళ్ళాలి కదా మన కూడా. కానీ సోమవారం వెళ్తున్నాను బాలాలయానికి. అందరికీ యోగం రాదు సంతోష్ గారు. కాబట్టి అమ్మగారు ఎవరి మాట పట్టించుకోకండి. మీరు చేసేదే మంచి పని చేస్తున్నారు. నరము లేని నాలిక 40 రకాలుగా మాట్లాడతారు. కలి ప్రమాణము అలాంటి మాటలే మాట్లాడిపిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రోజుకొక దేవాలయము వెళ్ళినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో మహాపుణ్యాత్ములు చివరికి మోక్షము వెళ్తారమ్మా. శుభం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అండి సంతోషి గారు. అమ్మా చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీ గురుదత్త జై గురుదత్త అండి. జై గురుదత్త అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అదేండి మా మధ్య గారి గురించి అడుగుదామనండి. అదే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా లేకపోతే గురుగారితో మాట్లాడతారా? గురుగారితో మాట్లాడతానండి. మాట్లాడండి అమ్మా. ఆశీర్వచనాలు తల్లి. శ్రీ గురుదత్త జై గురుదత్త గురుగారు. గురు మాత్రం చెప్తానండి. చెప్పండి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకారాయ సర్వారిష్ట వినాశ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వస్మానాయ నమ స్వాహ. మన గురువు గారికి సరళమ్మ గారికి మీ అందరికీ పాదాభివందనాలు గురువు గారు. మళ్ళీ కాలు కట్టు కాగలని చెప్పి మంత్రం మొదలుపెట్టి ఆపకుండా చదివేసింది. మీరు గమనించండి. చాలా చాలా సంతోషం. ఒక్క అక్షరం పొల్లుపోకుండా చెప్పారు. గురు అనుగ్రహం లభించుగాక తల్లి. ఆశీర్వచనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మధ్య గారండి వెంకటేశ్వరరావు అండి అతని పేరు. ఓకే. అతను పళ్ళ వ్యాపారం చేస్తారండి. అయితే కలిసి వస్తలేదండి, నష్టంలో ఉన్నాడండి, చాలా నష్టపోయారండి. కూడా అతనికి అన్యాయం. వినండి. వెంకటేశ్వరరావు వ్యవహార నామం పేరు పైన పండ్ల వ్యాపారము పనికొస్తుంది. కాకపోతే పండ్లల్లో దానిమ్మ పండ్లు కంపల్సరీ వ్యాపారంలో పెట్టమని చెప్పండి. అలా కనుక పెడితే మిగతా పండ్లు చాలా అద్భుతంగా పుంజుకుంటాయి, మంచి రేట్ వస్తుంది, ఎదుగుతాడు. పండ్ల వ్యాపారంలో వెంకటేశ్వర నామధేయం ఉన్నటువంటి వాడు ఆ దానిమ్మ పండ్లతో సహా అమ్మమనండి. అతనికి అసలు ఎందులో కలిసి వస్తలేదు గురువు గారు. అసలు అమ్మ ఇప్పుడు పండ్ల వ్యాపారం అడిగారు, రెమెడీ చెప్పాను, అది చేయమనండి. ఉంటుందండి శ్రీరాముల గుడి గడ, రాముల వారి గుడి దగ్గర ఉంటుందండి. అతను దోషాలు కానీ పరిహారం చేసుకోవాలి చెప్పండి గురువు గారు. కాదు గురువు గారు ఇప్పుడు చెప్పింది విన్నారా మీరు? పైసలు ఖర్చు పరిహారం కావాలి. విన్నానండి. మరి విన్నారా? అది చెప్పారు కదా గురుగారు. కొందరికి ఉంటుందండి, గురుగారు అబ్బా మంచి పరిహారం చెప్పలేదు. మంచి పరిహారం అంటే ఏం తెలుసా? ఓ 50,000 ఖర్చు అయ్యే పరిహారం చెప్తే అమ్మయ్యా కరెక్ట్. అంటే నిజంగా కూడా మన పరిహారాలు భగవద్బంధువులకు అప్పటిదప్పుడే ఇచ్చేయాలి. ఎందు గురించి అంటే పండ్ల వ్యాపారం. వేవో కాకి మృగశిర, నక్షత్రాధిపతి కుజుడు, వ్యాపారం పనికొస్తుంది. కుజుడికి సంబంధించిన రంగు ఏందమ్మా? ఎరుపు. అందులో దానిమ్మ పండ్లు పెట్టి మిగతా పండ్లు పెట్టి అమ్మనండి. మీరు ఆ రెమెడీ చేయమనండి. అందులో విజయం సాధించకపోతే ఆ రోజు ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు డబ్బులు నేను కడతాను, కైలాసపురం పంపించమనండి. సరే గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది మేడం. చెప్పండి. ఇది నా కొడుకు డేట్ ఆఫ్ బర్త్. హలో వినిపిస్తోందమ్మా, చెప్పండి. మీ అబ్బాయిదే. టీవీ వైపు చూడకండి. హలో లేదు మేడం చెప్పండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మీ అబ్బాయిది. చెప్తాం. 24/5 ఓకే 2015. 2015. టైం అమ్మా? 1:49 మేడం. ఈ ప్రాంతం కాదు, మధ్యాహ్నం అడగండి అమ్మా. మధ్యాహ్నమేనా? మధ్యాహ్నం మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? హలో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి మేడం. బెంగళూరు నుంచి చేస్తున్నాను. మాట్లాడండి అమ్మా గురువు గారితో. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే. ఈ జాతకుల గురించి ఏం తెలుసుకుంటారు? ఆదివారమేనా, సండేనేనా? అవును గురుగారు. అవును. ఓకే. ఆశ్లేష నక్షత్రం. అవును గురుగారు. ఎస్. ఏం తెలుసుకుంటారు? అదే మా బాబుది ఎలా ఉంది నక్షత్రం, అదే ముందర భవిష్యత్తు చాలా బాగుంది.
మన్మథనామ సంవత్సరము జ్యేష్ఠమాసము ఆదివారము ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి. నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు, కన్యాలగ్నం, లగ్నాధిపతి బుధుడు, సప్తమి కృష్ణపక్షంలో జన్మించాడు. అమ్మ వీరికి 16 సంవత్సరాలు దాటే వరకు కాస్త ఓపిక పట్టండి. ఆఫ్టర్ 16 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. సాధన చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్పండి. మంచి జాతకుడమ్మ, పెద్దగా గ్రహదోషాలు లేవు. భవ్యమైన సుందరమైన మహర్జాతకులు. జై గురుదత్త. ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇది వాల్టి శతమానం భవతి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. శతమానం భవతి.